పాకిస్తాన్కి కొంత ఇప్పుడు ఛాయిస్ ఉంది మనల్ని ఏడిపించడానికి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటే ఆ తర్వాతన ఇంకొక 5 దేశాలు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మారిపోతుంటాయి. ఒకప్పుడు భారతదేశాన్ని కూడా అట్లాంటి శాశ్వత సభ్యత్వాల దేశాలతో కలిసి కూర్చునేటువంటి టోటల్ 14 ఉంటాయి. ఇట్లాంటి 5-9 ఉంటుంటాయి. ఇందులో ఒకసారి భారతదేశానికి అవకాశం వస్తే ఒకసారి పాక్ వస్తుంది. ఇప్పుడు తాత్కాలిక శాశ్వత సభ్య దేశ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మిగతా 5 పర్మనెంట్ సభ్యులతో పాటుగా ఈ 9 మంది ఉంటారు. ఈ 9 మందిలో ఇప్పుడు పాకిస్తాన్కి 2 ఏళ్ల పాటు అవకాశం ఉంది. టోటల్గా 193 సభ్య దేశాలు ఉన్నటువంటి దాంట్లో 53 దేశాలతో ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్న పర్మనెంట్ మాత్రం అందరికీ చేయట్లేదు. రొటేషన్ పద్ధతిన ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చింది. రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా ఈ 5 కాకుండా మిగతా 10 తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్ పద్ధతి మీద మారుతున్నటువంటి నేపథ్యంలో 25-26 2 ఏళ్ల కాలానికి కానీ పాకిస్తాన్తో పాటుగా డెన్మార్క్, గ్రీసు, పనామా, సోమాలియాలు కొత్త సభ్య దేశాలుగా చేరినాయి. ఇప్పుడు ఉగ్రవాదాలకు సంబంధించి మనం ఏదన్నా యాక్షన్ తీసుకునేటటువంటిది ఐక్యరాజ్య సమితిలో ఏదైనా చర్చ పెడితే ఆపే ప్రయత్నాలు చేస్తుంటుంది రేపొద్దున.